హలో గైస్, నమస్తే. నేను మీ నరేషన్. అసలు ట్రిపుల్ ఐటీ అనేది నిజంగానే ఒక గోల్డెన్ ఆప్షన్? ఎందుకు గోల్డెన్ ఆప్షన్? అసలు ఏంటి ట్రిపుల్ ఐటీ సిటీ? కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మీరు కనుక సీసాప్ మెంటర్షిప్ కోసం చూస్తున్నట్లయితే ఓన్లీ 2000 రూపీస్ మాత్రమే. ఇందులో కంప్లీట్ మీ చాయిస్ ఫిల్లింగ్ చేస్తాము. నెక్స్ట్ అలాగే మీ డౌట్స్ క్లారిఫికేషన్, ఇంకా మీకు కాలేజ్ జాయిన్ అయినంత వరకు కౌన్సిలింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇంటు ద మీనింగ్. ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ మనకందరికీ తెలిసిందే. మన తిరుపతి దగ్గరలో ఉంటుంది, 70 కిలోమీటర్స్. సో ఆంధ్రప్రదేశ్లో లొకేట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇది అసలు ఎందుకు గోల్డెన్ ఆప్షన్ అన్నాను అంటే, మళ్ళీ ఇక్కడ నేను ఒక చిన్న రిమైండర్ చెప్పాలి పేరెంట్స్, స్టూడెంట్స్. గోల్డెన్ ఆప్షన్ అంటే మీరు వెళ్ళిపోతే మీకు ఏదో టాప్ ప్లేస్మెంట్ వచ్చేస్తుంది, మీ లైఫ్ సెటిల్ అయిపోద్ది అని నేను చెప్పట్లేదు. నా మీనింగ్ అది కాదు. గోల్డెన్ ఆప్షన్ అంటే చాలా తక్కువ ఫీజులో అయిపోతుంది. అదేంటి సార్, 16 లక్షల ఫీజు కదా, ఇదేంటి తక్కువ ఫీజు అంటున్నారంటే, ఎస్, తక్కువ ఫీజులోనే అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది. ఎవరైతే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అవుతుంది. ఎస్, ఈ 16 lakhsలో మీరు ఓన్లీ హాస్టల్ ఫీజు పే చేయాల్సి వస్తుంది. రిమైనింగ్ ఫీజు గవర్నమెంట్ పే చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మీకు దగ్గరగా 4 to 5 lakhsలో మీ 4 years బీటెక్ అయిపోతుంది. ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీలో క్యాంపస్ బాగుంటుంది. ప్లేస్మెంట్స్ అంటారా, ఎక్కువైతే ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్లు ఉంటాయి. కొంచెం డెవలప్ అవుతుంది. బట్ రిమైనింగ్ కాంపిటేటర్స్ ట్రిపుల్ ఐటీస్ ఏవైతే ఉన్నాయో, ట్రిపుల్ ఐటీ పూణే కానీ లేదా కాంచీపురం కానీ కొట్టాయం కానీ వీటన్నిటికంటే కూడా బెటర్ ఇన్ ద సెన్స్ ఈ ఫీజ్ పరంగా, అన్నిటి పరంగా. ప్లేస్మెంట్స్ సిమిలర్గా ఉంటాయి. కాంచీపురం తక్కువలో ఉంటుంది కొంచెం, కొట్టాయం ఇది సిమిలర్గా ఉంటాయి, పూణే కూడా సిమిలర్గానే ఉంటుంది. బట్ ఈ ఫీజ్ పరంగా కంపేర్ చేసినప్పుడు దీనికి ప్లస్ పాయింట్ అయింది. ఇది ఓన్లీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకే. ఇంకా మీకేమన్నా అదర్ కేటగిరీస్ కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇస్తారా అనుకుంటే ఒకసారి కాలేజ్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అడగండి, వాళ్ళు చెప్తారు ఫీజు రింబర్స్మెంట్. నేనైతే స్టూడెంట్స్ నుంచి అడిగింది అయితే ఫీజు రింబర్స్మెంట్ అవుతుంది అని చెప్తున్నారు, అవుతుందని కూడా చెప్పారు. అంటే ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అవుతుందని చెప్పారు. సో ఫీజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇంత తక్కువ ఫీజులో అయిపోతుంది. మంచి ట్రిపుల్ ఐటీ, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన దగ్గరే ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్మెంట్స్ అంటారా, ఆఫ్ క్యాంపస్ ఉంటాయి మోస్ట్లీ. ఆన్ క్యాంపస్ చాలా తక్కువ ఉంటాయి. మీరు కనుక కరికులం అది పర్లేదు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు అంటే ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా పూర్తిగా అవ్వలేదు, ఇంకా అవుతుంది. నెక్స్ట్ చుట్టుపక్కల అయితే అవైలబిలిటీ కొంచెం తక్కువే ఉంటాయని. అంటే శ్రీ సిటీ అనేది కొంచెం రూరల్ అట్ సైడ్. అంటే రూరల్ అంటే తిరుపతి నుంచి ఒక 70 కిలోమీటర్స్ వస్తుంది, 70-80. చెన్నై నుంచి కూడా సేమ్ అంతే ఉంటుంది, 80 వరకు. దానివల్ల ఏంటంటే అక్కడ చుట్టూ ఉన్న పెద్ద సిటీలు ఏమీ లేవు. తడా అని చెప్పేసి ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, దగ్గరలోని రైల్వే స్టేషన్. సో మీకు ఏదైనా కావాలి అన్నా మీరు చెన్నై, ఇటు తిరుపతి ఇటు వెళ్ళాల్సి ఉంటుంది. ఏదైనా పెద్దది లేదంటే తడాలో కూడా కొంచెం బాగానే దొరుకుతాయి. సో అవైలబిలిటీ అనేది అది. నెక్స్ట్ ఫ్యాకల్టీ అంటారా, పర్లేదు, మంచి ఫ్యాకల్టీనే ఉన్నారు. సో ఓవరాల్గా క్యాంపస్ గురించి అయితే ఇది. మళ్ళీ చెప్తున్నాను, గోల్డెన్ ఆప్షన్ అంటే ఫీజ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను. మళ్ళీ మీరు వెళ్ళిపోయి నరేషన్ చెప్పారు అని చెప్పేసి వెళ్ళొద్దు. సో ఇది ఓవరాల్. సో